నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు వినతుల స్వీకరణ, వైద్య పరిస్థితులపై రివ్యూ, పలువురికి సాయం అందజేత. జిందాల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి తీరుపై ఆరా. కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సవిత. విద్యా వ్యవస్థ గురించి వైసీపీ నేతలు మాట్లాడటమా? సిగ్గుచేటన్న ఎమ్మెల్సీ ఆలపాటి, మెగా డిఎస్సి పారదర్శకంగా జరిగిందని వెల్లడి. మెగా డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనల పర్వం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించారు. కార్యకర్తలను పలకరించి వారితో ఫోటోలు దిగారు. అనంతరం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ ప్లాంట్లో చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ గురించి పవన్ ఆరా తీశారు. విద్యుత్ ఉత్పత్తి యూనిట్ విక్రయ ఛార్జీలను ప్లాంట్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించగా నవంబర్లోపు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. విద్యుత్ ప్లాంట్లో కాలుష్యంపై, కాలుష్య నియంత్రణ చర్యలపై నివేదిక ఇవ్వాలని పవన్ కోరారు. ఏడాదికి 4 సార్లు పీసీపీ నివేదిక ఇస్తోందని జిందాల్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ కనకదాస ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగడిగుండలో ది క్యాపిటల్ అమరావతి కురుమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 5 లక్షల విలువైన ప్రోత్సాహక బహుమతులు మంత్రి సవిత అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య ద్వారానే యువత అన్ని విధాల అభివృద్ధి చెందగలరని తెలిపారు. కురుమ సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో నానాటికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా అందిపుచ్చుకొని మంచి ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమకు మేమే ధీరులు వీరులు అనుకుంటున్నాం. మాకన్నా ఇక్కడ మేమేమో మొరటోళ్ళం. నీ కథ ఏదో తేలుస్తాం అంటాం. మీరేమంటారు? రా బాబు కూర్చో, నీ కథ ఏంటో చూద్దాం అంటారు. మీరు కూర్చోమంటారు, మేము వాడు రా తేలుద్దాం అంటాం. మేము మాసు, మీరు క్లాసు. మరి మాసు క్లాస్ లో మరి క్లాసే ఫస్ట్ వస్తుందేమో అన్న చిన్న డౌట్. మరి ఈ వేదిక ద్వారా కూడా రాయలసీమలో మనం కూడా క్లాస్ గా తయారు కావాలి. మరి కోస్తాకు రాయలసీమ పోటీలో మరి వాళ్ళ విద్యార్థులు ఎక్కువ వస్తారా, మన విద్యార్థులు ఎక్కువ వస్తారా, మన పోటీ విద్యార్థులు మీకు అందరికీ తెలియజేస్తున్నాం. విద్యా వ్యవస్థ గురించి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులకు ఎలా తెలుస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు.
అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, దాసరి రాజా మాస్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ పారదర్శకంగా జరిగిందన్నారు. గతంలో నిరుద్యోగ యువత జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరం గురించి అవగాహన లేక దాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వందే అని అన్నారు. మెగా డిఎస్సీలో మోసాలు జరిగినాయి. మెగా డిఎస్సీలో పలానాయనకి ఉద్యోగం ఇవ్వాల. అసలు మెగా డిఎస్సీ అసలు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిపావా? అసలు నీకు మెగా డిఎస్సీ మీద అవగాహన ఉందా? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లలో నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఈ రోజున మెగా డిఎస్సీ ఎన్నికల ముందు ఏదైతే చెప్పి ఎన్నికలతో గెలిచిన తర్వాత తొలి సంతకం చేసినటువంటి సంతకం ఏంటంటే మెగా డిఎస్సీ. నీకు ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడే రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పోలవరంలో నీ యొక్క ఇరిగేషన్ శాఖ మార్చులుగా ఉంటే నువ్వేం చేయాలో నీకు తెలీదు. ఆ రకంగా ఇరిగేషన్ని పూర్తిగా నాశనం చేసి, పోలవరం డ్యామును నాశనం చేసి, పోలవరం ఏనాడైతే ఈ రాష్ట్ర ప్రజలకు జీవనాడి అనుకున్నామో అలాంటి జీవకరైనటువంటి పోలవరాన్ని నాశనం చేసినటువంటి నాయక నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. మన నగరం మన బాధ్యత అనే నినాదంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ 2వ వారం కార్యాచరణ మేరకు ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డుల్లో డ్రైన్ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా స్థానిక ఐపీడీ కాలనీలోని సత్యసాయి ట్రస్ట్ వద్ద అవుట్ఫాల్ డ్రైన్ క్లీనింగ్ పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. నగరంలోని అన్ని వార్డుల్లో పూర్తిస్థాయిలో జరగాలని ప్రజారోగ్య అధికారులను ఆయన ఆదేశించారు. గత వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువతను గాలికి వదిలేశారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ధ్వజమెత్తారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా వేలాది మందికి టీచర్ పోస్టులు ఇస్తే వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబట్టే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. సమాజంలో అశాంతి నెలకొల్పేందుకే వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే అంబటి రాంబాబుపై అరండలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపాటి సాయి, విద్యార్థులు, డిఎస్సీ అభ్యర్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు కానివ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, ఒక పద్ధతిలో పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టే అరాచకాలు ఉండాలని, రోజు గొంతులు కోసే వాళ్ళు ఉండాలని, గంజాయి బ్యాచ్ ఉండాలని చెప్పేసి ఒక అలజడులు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు ఫిజికల్గా అరండాలపేటలో ఒక కంప్లైంట్ కూడా అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. నిజాయితీగా డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులను మనోవేదనకు గురి చేసే నిర్ణయాలు చేస్తున్న వైకాపా ప్రభుత్వ కుట్ర రాజకీయాలను తెలుగు యువత విభాగం ఖండిస్తూ ఉంది. అందుకే ఈరోజు చూసుకుంటా ఉంటే నిన్న ఇక్కడ ఇదే ప్రాంతంలో అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఎవరయ్యా వాళ్ళంటే గంజాయి బ్యాచి, వైకాపా కార్యకర్తలు. మరి ఈరోజు నిజాయితీగా డిఎస్సీ సాధించుకున్న వ్యక్తులు సగర్వంగా నిలబడి ఈరోజు మీ ముందు మాట్లాడలేరంటే దానికి ఎవరు కారణం? కూటమి ప్రభుత్వం కాదా? ఇటువంటి వైకాపా నాయకులు చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ప్రజా క్షేత్రంలో అందరూ ఎండగట్టాలి. అందుకు తెలుగుదేశం కూటమి నాయకులందరూ ముందుకు సమైక్యం కదులుతాం. ఇటువంటి అసత్య విష ప్రచారాలపైన ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కూడా
జిల్లా పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు గారి నేతృత్వంలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన గుంటూరులో సదస్సు జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు వై నేతాజీ, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై విధించిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అందుకే జూన్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో ఉమ్మడి సదస్సులు, సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, నల్లికాంత్, మన్నవ హరిప్రసాద్, నరసింహారావు, కోటేశ్వరరావు, నాగలక్ష్మి, పాసం రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ధరల్ని తగ్గించాలి అని చెప్పి అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పన్నుల భారాన్ని తగ్గించాలి అని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే రెండోది మన కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాసు, ఆయిల్లో మన రాష్ట్రానికి 50% వాటా రావాల్సి ఉంది. ఈ వాటాని గత ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని డిమాండ్ చేయటం వదిలేసినాయి. దానివల్ల మనకి అందుబాటులో లేకుండా పోతుంది. అదే సందర్భంలో దాదాపు 10,000 కోట్ల పైగా ప్రతి ఏటా మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా పోతూ ఉంది. రాష్ట్రం ఆర్థిక ఊబుల్లో దిగిపోవటానికి ఇది కూడా ఒక కారణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రష్యా నుంచి, ఇరాన్ నుంచి తక్కువ ధరలకి అట్లాగే మన రూపాయలతో ఆయిల్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అమెరికా ఆదేశాలకు తలొగ్గినటువంటి మోడీ ఇవాళ వాటిని స్థానంలో డాలర్లలో అట్లాగే ఎక్కువ రేటుకి అమెరికా నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాడు. దానివల్ల కూడా ప్రజల మీద భారం పడతా ఉంది. కాబట్టి రష్యా నుంచి అట్లాగే ఇరాన్ నుంచి ఈ తక్కువ రేటుకు వచ్చేటువంటి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయటాన్ని కొనసాగించాలి, ఒత్తిడికి తలగకూడదు అని చెప్పేసి అనేటువంటి వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసేటువంటి వామపక్ష పార్టీలు, ఎర్ర జెండాలు ఐక్యంగా పోరాటాలకి సిద్ధమవుతా ఉన్నాయి. మరొక వైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజలపైన భారాలు మోపుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆ ధరలను తగ్గించండి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటే ప్రజల యొక్క అభిప్రాయానికి భిన్నంగా కొంతమంది సోషల్ మీడియాలో ఈ దేశం కోసం, ధర్మం కోసం, నరేంద్ర మోడీ కోసం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 500 పెరిగినా పర్లేదు మేము కొట్టించుకుంటాం, గ్యాస్ సంబంధించి 2,000 అయినా 3,000 అయినా పర్లేదు మేము కొంటామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటి పని పాట లేని పూర్వం కథలో ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్యన మాట చెప్పేటువంటి ధైర్యం ఉందని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీలుగా మేము అడుగుతా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు తెలుగు మహిళలు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. అరండర్పేటలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను తిరగరాసే నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ తీసుకున్నారని కొనియాడారు. మహానాడు పసుపు పండుగ గురించి వైసీపీ నేతలు కామెంట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఆనాడు మహిళలకు ఎన్టీఆర్ ఆస్తిలో సగభాగం వాటా కల్పిస్తే నేడు చంద్రబాబు నాయుడు మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని గారి పిలుపు మేరకు ఆయిల్, ఇంధన పొదుపు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మహానాడు అనేది మహా పండుగ, అది పసుపు పండుగ. 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా సగర్వంగా తెలుగు వాళ్ళందరూ కూడా మా పండగ, మా పసుపు పండగ అని చెప్పుకొని పసుపు చొక్కాలు వేసుకోకపోయినా కూడా పసుపు నీళ్ళల్లో చొక్కాలు తడుపుకొని వేసుకొని వచ్చే పండగ ఈ పసుపు పండగ. ఈ పసుపు పండగ గురించి మీరు కామెంట్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళకి బుద్ధి ఉందా? ఒక పక్కన తల్లినేమో పార్టీ పదవుల నుంచి తీసేసి, చెల్లినేమో ఆస్తి ఇవ్వకుండా బయటికి తరిమేసి, ఇంకో చెల్లేమో నా తండ్రి హత్య కేసు తేల్చండి, నా తండ్రిని హత్య చేసింది వీళ్ళే అన్నా కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా పట్టించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అంటుకో ఈరోజు చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళకి సిగ్గు. నారా లోకేష్ అన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఒక నెలన్నర రోజుల్లోనే మాకు అనగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళా మనులందరికీ కూడా ఒక శుభసూచకమైనటువంటి విషయాన్ని మహానాడులో మా పసుపు పండుగలో తెలియజేయడం జరిగింది. అదేమంటే 33% రిజర్వేషన్. ఆడబిడ్డలను ఆస్తికర్తలుగా నందమూరి రామారావు గారు, ఎన్టీఆర్ గారు చేస్తే, వ్యాపారవేత్తలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే, లోకేష్ అన్న గారు ఏకంగా రాజకీయ హక్కును కల్పించినటువంటి వైనం. అంటే ఆడబిడ్డలకు మహిళ విలువ తెలిసినటువంటి వాళ్ళు,
ఆడబిడ్డ విలువ గౌరవం, ఆడబిడ్డ ఆత్మాభిమానంతో తలెత్తుకోవాలని అని మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చూపించే చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నిరూపించడం జరిగింది లోకేష్ అన్న చెప్పినట్టు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా సమావేశం అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన ఈరోజు కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగింది. ఈ సమావేశంలో రైతాంగ సమస్యల మీద జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు కంజుల విఠలరెడ్డి, పివి జగన్నాథం తదితరులు రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వినియోగించే ట్రాక్టర్లకు, ఆయిల్ ఇంజన్లకు డీజిల్ లీటర్ 30 రూపాయల చొప్పున సరఫరా చేయాలని రైతాంగం కోరికని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించాలని కేంద్ర రాష్ట్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా రైతాంగం తరపున యావత్ భారతదేశంలో వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లకి లీటర్ డీజిల్ 30 రూపాయలకే సరఫరా చేయాలని, అలాగే ఆయిల్ ఇంజిన్లకి డీజిల్ 30 రూపాయలకే సరఫరా చేయాలని, అలాగే వ్యవసాయానికి ఉపయోగించే పవర్ స్ప్రేయర్లు కానీ ఇతరేతర పెట్రోల్ అవసరమైనటువంటిప్పుడు లీటర్ పెట్రోల్ వ్యవసాయానికి వినియోగించేటప్పుడు 50 రూపాయలకే ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఈ కీలకమైనటువంటి విషయాన్ని సీజన్ ప్రారంభమైంది. నాటులు వేసుకోవటానికి రైతులు దుక్కులు దున్నుకొని సిద్ధం అవుతున్నారు. మరి ఇంతవరకు గుంటూరు ఛానల్కి 40 గళ్ళు పడ్డాయి. గుంటూరు ఛానల్లో అనేక రకాల చట్టాలన్నీ కూడా సిద్ధల అవసరాలని, మరి లాగులని కూడా సిద్ధల అవసరాలు. గుంటూరు ఛానల్లో డ్రైనేజ్ కలిసి కలుషిత వాతావరణంతో పూర్తిగా సిద్ధం అవుతుంది. గుంటూరు ఛానల్ 30 గ్రామాలకి తాగునీరుకి 30,000 ఎకరాలకి సాగునీరుకి సప్లై చేసే 47 కిలోమీటర్లు మంగళగిరి నియోజకం, అట్లని పొన్నూరు నియోజకం, పత్తిపాడు నియోజకాల్లో కూడా గుంటూరు ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేసుకొని 378 కోట్ల రూపాయలు మరి దానికి డిస్ట్రిబ్యూషన్ చేసి తయారు చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జూన్ 5 నుండి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధి విధానాల గురించి జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 5 నుండి 14 వరకు బిఎల్ఓలు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు తదితర శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. అనంతరం జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారంలను అందజేస్తామన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి తప్పనిసరిగా తిరిగి అందజేయాలన్నారు. జూలై 21న డ్రాఫ్ట్ పబ్లికేషన్ అందుబాటులో ఉంచుతామని, ఆగస్టు 20 లోపు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి తుది ఓటర్ జాబితా సెప్టెంబర్ 22న ప్రచురిస్తామన్నారు. రహదారి భద్రతా కమిటీ, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు జిల్లా కార్యాలయంలో జేసీ అశోక్ శ్రీవాత్సవ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్పై ప్రమాదాల పట్ల పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే బార్కెడింగ్ పెట్టాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. నర్సరావుపేట రహదారిలో డోకుపల్లి వద్ద ప్రమాదాల నివారణకు రహదారి వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆయన ఆదేశించారు. వెస్టర్న్ బైపాస్ వద్ద ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు దూరం నుండే కనిపించే విధంగా ఏ దిశలో వెళ్లాలో స్పష్టంగా తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాయి శృతి మ్యూజిక్ అకాడమీ వారి 39వ వార్షికోత్సవ వేడుకలు అన్నమయ్య కళావేదికలో వైభవంగా జరిగాయి.
గార్డెన్స్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాయి శృతి మ్యూజిక్ అకాడమీ వారి వార్షికోత్సవ కార్యక్రమాన్ని చైర్మన్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సాయి శృతి మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు నిర్వహించిన కచేరీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సాయి శృతి మాట్లాడుతూ మా అకాడమీలో 12 వాయిద్యాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు నేటి యువతకు సంగీతంలో కూడా ప్రవేశం ఉంటే వారి జీవన విధానం అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ప్రేమ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను సాయి శృతి మ్యూజిక్ అకాడమీ మా ఫాదర్ లీడ్ చేస్తున్నారు. ఇట్స్ బీన్ 39 ఇయర్స్ నౌ. 39 ఇయర్స్ నుంచి ఈ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతూ ఉంది. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. వోకల్ అది కాకుండా అన్ని ఏదైనా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కీబోర్డ్, గిటార్, మ్యాండలిన్, వైలిన్, మృదంగం, తబలా, జాజ్ ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ లెర్న్ హియర్. ఇవి కాక కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వీ క్యాన్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ప్లోర్ చేశాక అది సార్ టీచ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. అండ్ అది కాక పిల్లలు కూడా ఇప్పుడు స్టడీస్తో పాటు దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. అది లేకపోతే టుమారోస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆర్ జనరేషన్ ఉన్నప్పటికీ వాళ్ళ స్టడీస్తో పాటుగా వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ ఆర్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ లేకపోతే దే కెనాట్ రిలీవ్ దెమ్సెల్వ్స్. సో కమిషనర్ చాంబర్ నందు రానున్న వర్షాకాలంలో గ్రీనరీ అభివృద్ధి మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కమిషనర్ మయూర్ అశోక్ వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరీని అభివృద్ధి చేయడానికి పార్కులు మరియు సెంట్రల్ డివైడర్లలో మొక్కలను విరివిగా నాటాలని, పార్కులో ఉన్న సిబ్బంది అందరికీ విధులు కేటాయించాలని ఆదేశించారు. అలాగే అత్యవసర సమయాల్లో భారీ గాలులతో వర్షాలు కురిసే సమయాల్లో, భారీ వృక్షాలు పడిపోయే సమయాల్లో నగరపాలక సంస్థ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన సామగ్రిని బుధవారం నాటికి సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో 36 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆఫీస్ సబార్డినేట్ గా సేవలందించి పదవి విరమణ చేసిన కుర్రా రంగారావుకు సమాచార శాఖ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రమేష్ మాట్లాడుతూ కార్యాలయ విధుల పట్ల బాధ్యత, కష్టపడి పనిచేసే తత్వం రంగారావు సొంతమని కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు వినతుల స్వీకరణ, వైద్య పరిస్థితులపై రివ్యూ, పలువురికి సాయం అందజేత. జిందాల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి తీరుపై ఆరా. కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సవిత. విద్యా వ్యవస్థ గురించి వైసీపీ నేతలు మాట్లాడటమా? సిగ్గుచేటన్న ఎమ్మెల్సీ ఆలపాటి, మెగా డిఎస్సి పారదర్శకంగా జరిగిందని వెల్లడి. మెగా డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనల పర్వం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.